హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజైతే హెయిర్ గ్రో అవ్వటానికి మంచి టిప్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. అలాగే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హెల్త్ కొంచెం బాగాలేదు, వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంది, అందుకే కొంచెం వాయిస్ని ఇగ్నోర్ చేసేయండి. ఈ హెయిర్ ఆయిల్ అయితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అదిగాక మన ఇంట్లో ఉండే వాటితోనే అండి, పోపు డబ్బాలో ఉండే వస్తువులతోనే ఈజీగా అయితే ఆయిల్ చూపించేస్తున్నాను. కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ 3 ఆనియన్స్ని తీసుకోండి. నేనైతే ఈ సైజులో ఉన్న ఆనియన్స్ అయితే తీసుకున్నాను. మీరు ఇంకా కొంచెం చిన్నవి అయితే ఒక 4-5 దాకా అయితే తీసుకోండి. వీటన్నిటిని పొట్టు తీసేసి వీటిపైన బూజు అట్లాంటివి ఉంటాయి కదా, అవేమీ లేకుండా నీట్గా అయితే వాష్ చేసుకొని ఇట్లాగే పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని వీటన్నిటిని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి. బరకగా గ్రైండ్ చేసుకున్నా పర్లేదు, మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నా పర్లేదు, మన ఇష్టము. కొంచెం వాటర్ వేసుకుని అయితే నేను ఇట్లాగైతే పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను, పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ బాండీ తీసుకొని అందులోకి 1 కప్ వచ్చేంత వరకు అయితే మెంతులు అయితే వేసుకుంటున్నాను. ఈ మెంతులు కూడా హెల్త్కి చాలా మంచిదండి. నేను మీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, వీటి గురించి బెనిఫిట్స్ అని నేను చెప్తాను. మెంతులను అయితే కలర్ మారకుండా కొంచెం వేడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఆపేసుకొని ఇవి చల్లారిన తర్వాత అయితే వీటన్నిటిని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. మీరు ఇవి సరిగ్గా ఫ్రై చేయకపోయినా చల్లారకుండా వేడిగా ఉన్నప్పుడు మిక్సీ వేసినా ఇవైతే బరకగా అయితే గ్రైండ్ అవుతాయి. కాబట్టి చూసుకొని గ్రైండ్ చేసుకోండి. నేనైతే చల్లారిన తర్వాత వీటన్నింటినీ గ్రైండ్ చేసుకున్నాను. చూసారు కదా, ఇది మీకు కొంచెం ఎక్కడైనా బరకగా ఉందనిపిస్తే మీరు జల్లెడ వేసుకోండి, మెత్తటి పౌడర్ అయితే వస్తుంది. ఇప్పుడు ఆయిల్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ బాండీ తీసుకొని అందులోకి నేనైతే 2 గిన్నెలు కోకోనట్ ఆయిల్ అయితే ఉంటుంది కదా, అదైతే వేసుకున్నాను. పారాషూట్ కోకోనట్ ఆయిల్ అదైతే వేసుకున్నాను. నెక్స్ట్ మనం 2 కప్పులు దేంతో అయితే ఆయిల్ వేసుకున్నామో అదే 1 కప్తో నేనైతే మనం ముందుగా పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆనియన్స్ పేస్ట్, అదైతే వేసుకున్నాను. అది వేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా హీట్ వచ్చిన తర్వాత అయితే మనం ఇందాక మెంతులు తీసుకున్నాం కదా, ఆ మెంతులు పౌడర్ అయితే మొత్తం అయితే దీంట్లో వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను. ఇది కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం హీట్ వస్తూ ఉంటుంది కదా, అప్పుడైతే ఒక 1/2 కప్పు ఆముదం అయితే వేసుకుంటాను. ఇప్పుడు ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఈ ఆయిల్లో వేస్తేనే ఖచ్చితంగా హెయిర్ ఆయిల్కి మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 1 కప్ అయితే కరివేపాకు. ఈ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మన హెయిర్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇస్తాయండి. ఫస్ట్ మనం యూజ్ చేసింది వచ్చేసి ఆనియన్ కదా, ఆనియన్ వల్ల యూజెస్ ఏంటంటే జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు పెరుగుదలకి ఉపయోగపడుతుంది. అలాగే ఉల్లిపాయలో సల్ఫర్, యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఉల్లిపాయలోని సల్ఫర్ హెయిర్ పాలికల్స్కి సాయం చేసి జుట్టు రాలటాన్ని అయితే తగ్గిస్తుందండి. ఉల్లిపాయలోని యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును కలిగించే ఫంగస్ మరి అలాగే బ్యాక్టీరియాలతో పోరాడి జుట్టునైతే పెరుగుదలకి మంచిగా సపోర్ట్ చేస్తాయి. ఈ ఆయిల్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఇట్లాగా బాగా కర్రీని ఎలా అయితే ఉడికిస్తామో అట్లాగా ఉడకనివ్వాలండి. ఇది మనకి ఉడికిందని ఎలా తెలుస్తుందంటే చూసారు కదా, ఇక్కడ నురుజు వస్తుంది. ఇట్లాగైతే నురుజు వచ్చిన తర్వాత అయితే చూసుకొని మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనమైతే మెంతుల పౌడర్ అయితే యూజ్ చేసాం కదండి, మెంతుల పౌడర్ తెల్ల జుట్టును నివారించడానికి అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ మెంతులు యూజ్ చేయటం వల్ల మనకి జుట్టు ఎక్కువగా చివర్లు అయితే చిట్లుతూ ఉంటుంది కదా, ఆ ప్రాబ్లం అయితే తగ్గిస్తాయండి. నెక్స్ట్ అలాగే మెంతులు తలకి రక్త ప్రసరణని బాగా చేసి జుట్టు రాలకుండా అయితే దోహదం పడతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఆవదం కూడా యూజ్ చేసాం కదండి, ఆవదం గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. జుట్టు రాలటాన్ని అయితే తగ్గిస్తుంది, అలాగే జుట్టుని బలంగా అయితే ఉంచుతుంది. ఆముదం వల్ల మనకి జుట్టు ఎక్కువగా పెరుగుతుంది. దీంట్లో జిడ్డుతనం ఉంటుంది కదా, కాబట్టి మన ఆముదం తలకి రాసుకోవటం వల్ల స్మెల్ వచ్చినా సరే మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఆయిల్ అంతా నురుజొచ్చి బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే ఇదంతా చల్లబరుచుకోవాలండి. ఇదంతా చల్లారిన తర్వాత మనం ఇప్పుడు చూపిస్తున్నట్టు వడకట్టుకోవాలండి. ఎందుకంటే మనకి పైన ఉన్నదంతా ఆనియన్ అలాగే మెంతులు పౌడర్ ఇవన్నీ కదా, కాబట్టి అవన్నీ ఆయిల్లోకి రాకుండా ఇలా స్ట్రైన్ చేసుకొని ఓన్లీ మనం ఆయిల్ వరకు అయితే తీసుకోవాలి. ఇది వీక్కి డైలీ రాసుకున్నా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలాగే వీక్కి కనీసం 3 టైమ్స్ అయితే రాసుకోవటానికి అయితే ట్రై చేయండి. అలాగే ఇందులో కరివేపాకు కూడా యూజ్ చేసాం కదండి. కరివేపాకు మనం యూజ్ చేయడానికి కారణం ఏంటంటే ఇది జుట్టు రాలే సమస్యను అయితే తగ్గిస్తుందండి. కరివేపాకు కూడా వాడటం వల్ల మనం జుట్టు ఒత్తు
ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది. జుట్టు రాలటాన్ని కూడా చాలా వరకు కరివేపాకు కూడా తగ్గిస్తుందండి. కాబట్టి ఆయిల్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని ఒక గిన్నెలో అయితే పెట్టుకున్నాను. మీకైతే ఒక స్టోర్ డబ్బా ఉంటే దాంట్లో అయితే పెట్టుకొని వీక్కి 3 టైమ్స్ లేకపోతే వీక్ మొత్తం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ హెయిర్ ఆయిల్ వల్ల జుట్టు అయితే ఖచ్చితంగా 1 మంత్లో 1 to 2 ఇంచెస్ అయితే పెరుగుతుంది. అలాగే మనకి జుట్టు రాలే సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే పేలు చుండ్రు ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవి కూడా తగ్గటానికైతే ఈ ఆయిల్ చాలా బాగా అయితే ఉపయోగపడుతుందండి. నా హెయిర్ అయితే నాకు మ్యారేజ్ టైంలో చాలా షార్ట్ హెయిర్, అప్పుడు నేను కట్ చేసుకున్నాను. చాలా వరకు అయితే నా హెయిర్ నేను 6 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి కట్ చేసుకుంటూనే ఉంటాను. చాలా లాంగ్ అయితే పెరిగింది ఈ ఆయిల్ వల్ల. కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది. కొన్ని రోజులు యూజ్ చేసి మంచి రిజల్ట్ రావట్లేదని మనం ఆయిల్ ఆపేసామంటే దానివల్ల అసలు యూజ్ ఏమీ ఉండదు. కాబట్టి ఒక్కసారి యూజ్ చేసి 6 మంత్స్ 1 ఇయర్ అట్లా యూజ్ చేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఏ ఆయిల్కైనా సరే. కాబట్టి మీరు రెగ్యులర్గా ట్రై చేయండి ఆయిల్ రాసుకోవటానికి. దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయో అలాగే మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈ ఆయిల్ చూపించాము. ప్రతి ఒక్కటి మనం తీసుకుంది హెయిర్కి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆయిల్ని అయితే అసలు స్కిప్ చేయొద్దు. ఇంకా తలస్నానం చేసే ముందు 2-3 అవర్స్ ముందు బాగా అప్లై చేసుకొని మసాజ్ చేసుకొని తర్వాత హెడ్ బాత్ చేసినా కానీ మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. కాబట్టి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరూ వీడియో చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.